రైట్, ఇప్పటివరకు అంశాలను వార్తల్లోని అంశాలను మనం పరిశీలించాం. ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వీరమల్ల ప్రకాష్ గారు మన జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే సార్ ప్రకాష్ సార్. అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూదిమెట్ల బాలరాజు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి బాలరాజు గారు. సార్ ప్రకాష్ సార్, ప్రధానంగా మనం చూస్తున్నాం దక్షిణ తెలంగాణకు సంబంధించి ఇక్కడ ప్రధాన వార్తను చూస్తున్నాం. కాంగ్రెస్ ఊరేయబోతుంది కర్ణాటక వైపు నుంచి. అలాగే బనకచెర్లకు పర్మిషన్ తీసుకురావడానికి కావచ్చు, కృష్ణ బోర్డుకు సంబంధించి మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టడానికి దారదత్త చేయడానికి అనేక కుట్రలు పన్నుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరేమంటారు? మన తెలంగాణ సర్కార్ అని మీరు అన్నారు, అది ఇంకోసారి అనకండి. ఎందుకంటే ఈ తెలంగాణ సర్కార్ కాదు, ఇది రేవంత్ రెడ్డి తెలుగుదేశం కాంగ్రెస్ సర్కార్. ఓకే, ఇది తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే సర్కార్ అయితే మనం తెలంగాణ సర్కార్ అనొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఆంధ్ర జీతగాడు వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు 1000 సార్లు చెప్పాడు ఉద్యమ కాలంలో, కత్తి మనదే కానీ కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిస్టోడు మనోడే అని. ఇప్పుడు ఈ సర్కార్ అనే కత్తి ఇది ఆంధ్రోడు ఇచ్చిన కత్తి. ఇది పొడిసేది ఎవరిని? మనోడే పొడుస్తున్నాడు. మన పాలమూరు బిడ్డే మనల్ని పొడుస్తున్నాడు. కత్తి మాత్రం ఆంధ్ర ఉంది. అంటే ఒళ్ళు మండిపోతున్నది ఇవాళ జరుగుతున్న అన్యాయాలు చూస్తూ ఉంటే. అసలు మనము తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాకముందే పైనున్న కర్ణాటక మహారాష్ట్రలు భీమా మీద కృష్ణా నది మీద, అంటే ఏదో కింద చిన్న కాలువ మీదనో లేకుంటే చిన్న వాగు మీదనో చెక్ డ్యాములు కట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ అవసరాలకు ఆ ఊరి ప్రజలు కట్టుకున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ ప్రధానమైన కృష్ణా నది మీద, ప్రధానమైన భీమా నది మీద 13 బ్యారేజీలు కట్టుకున్నారు. బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ పేరు, కానీ ఒక్కొక్క దానికి ఏంటంటే 3 టీఎంసీలు 4 టీఎంసీలు వాడుకోవడానికి 2 పక్కలకు కూడా పెద్ద పెద్ద పంప్ సెట్లు పెడతారన్నట్టు. అంటే 2002లోనే నేను ఈ భీమా మీద కృష్ణా మీద 2002లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత నేను నీటిపారుదల వింగ్కు కన్వీనర్ ఉంటుంది. అప్పుడు నేను ఈ 2 నదుల మీద ప్రయాణం చేసిన మన విలేకరులు జకీర్ అని సీనియర్ విలేకరు, ఇప్పటికి కూడా ఆయన సొంత వీడియో ఛానల్ పెట్టుకొని నడుపుతున్నాడు. జకీర్ నేను పోతే ఆయన అప్పుడు TV9లో ఉండే, 2004 అనుకుంటా, 3-4 ఆ టైంలో పోతే భీమా మీద ఒక ఆంధ్ర కాంట్రాక్టర్, రాయలసీమ కాంట్రాక్టర్ ఈ మన తంగిడికి కొంచెం పైన ఇప్పుడు ఏదైతే కొత్తగా ప్రతిపాదిస్తున్న బ్యారేజ్ ఉందో దానికి కొంచెం పైన ఒక పెద్ద డ్యామ్ లాగా కట్టి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అని పెట్టిళ్ళు. అటుపక్క ఊరు లేదు, ఇటుపక్క ఊరు లేదు. ఒక బ్రిడ్జ్ కట్టాలంటే 2 పక్కలకు ఊర్లు ఉండాలి, రాకపోకల కోసం కట్టాలి. కానీ నీళ్ళు ఆపుకోవడానికి గట్టి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అని చెప్పి 1/2 TMC అన్నారు. కానీ పెద్ద పవర్ ప్రాజెక్ట్, ఐడల్ పవర్ ప్రాజెక్టే కట్టారు అక్కడ. అంటే 1/2 TMCకి ఐడల్ పవర్ ప్రాజెక్టులు రావు. అయితే ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారని పోయి వీడియో తీస్తే మమ్మల్ని ఆ రూమ్లో స్థలం వేసిండు ఆ కాంట్రాక్టర్. వాడు ఆంధ్రోడే, ఆంధ్ర కాంట్రాక్టరే. వాడు పనిచేస్తున్నది కర్ణాటక ప్రయోజనాల కోసం. అది కర్ణాటకలో ఉన్నది ఆ ప్రాంతం. సో వేస్తే మళ్ళీ రవిప్రకాష్ గారికి జకీర్ ఫోన్ చేసి అక్కడ కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడితే 2-3 గంటల తర్వాత మమ్మల్ని ఆ రూమ్లోకి వెళ్ళి తాళం తీసి బయటికి పంపేళ్ళు. ఇప్పుడు నేను చెప్పినది ఎప్పుడు 2002, 3, 4 ఆ ప్రాంతంలో. అదే మంజీరా మీద మహారాష్ట్ర 32 బ్యారేజీలు కట్టింది, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు. అంటే ఒక చుక్క నీరు కూడా పైరోడు కిందికి రాణిస్తలేడు. మన నీళ్లు మనం వాడుకోవడానికి ఇక తెలంగాణ తప్ప వేరే దిక్కు లేదని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఇప్పుడు కిందున్నోడు మన నీళ్ళను మనం వాడుకోనిస్తలేడు, పైనున్నోడేమో మన నీళ్ళను మొత్తం ఎత్తుకపోతున్నాడు కిందికి రానియకుండా. ఇప్పుడు అల్మట్టి డ్యామ్ గురించి మీరే చెప్పారు. అది ఒక బాగల్కోట్ అనే ఒక సిటీ మొత్తాన్నే వాళ్ళు ముంపులో గురి చేశారు. 70,000 కోట్లు ఇప్పుడు దానికి ప్రభుత్వం రిలీజ్ చేసింది అక్కడ, కర్ణాటక ప్రభుత్వం. అంటే ఇటు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్, ఇటు తెలంగాణలో ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్, పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు, కేంద్రంలో ఉన్న బీజేపీ అందరూ ఒక్కటైపోయింది. ఇటువంటి టైంలో మన ప్రజలు ఈ మొదటి నుంచి జై తెలంగాణ అనే వ్యక్తిని, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తిని, పక్క ముఖ్యమంత్రి జీతగాన్ని తీసుకొచ్చి ఇవాళ మన నెత్తి మీద రుద్దిల్లి ప్రజలు ఇవాళ అనుభవించాల్సి వస్తే తప్పదు. ఇప్పుడు మీరు సురేష్ గారు గుర్తు చేసుకుంటే ఇదే ఛానల్లో నామినేషన్లు అయ్యేటప్పుడే చెప్పాను, పోయిన ఎలక్షన్ల కంటే ముందు పొరపాటున కనుక కాంగ్రెస్ని తెస్తే పాలమూరు రంగారెడ్డి అడుగు ముందుకు పడదు, ఎక్కడున్నది అక్కడనే ఆగిపోతుంది, పైనుంచి అల్మట్టి ఎత్తుపేస్తారు, మనకు చుక్క నీరు రానియరు, పాలమూరు బిడ్డలు విఘ్నులు, మీరు కనుక తప్పులు చేశారనుకోండి, మీరు ఏ కోపంతోనైనా కాంగ్రెస్ను నెత్తికిచ్చుకుంటే మాత్రం మీకు మళ్ళీ వలసలు తప్పవు, ఆత్మహత్యలు తప్పవు, ఆకలి చావులు తప్పవు
అని చెప్పి మీరు మళ్ళీ క్లిప్పింగ్ ఉంటే పెట్టండి, నేను ఒక్కనే కాదు కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో పిట్టారిసినట్టు అరిచిండు. పాలమూరులో జరిగిన ఏ మీటింగ్ క్లిప్పింగ్ అయినా తీయండి, మీరు మళ్ళీ తప్పు చేస్తే గోసపడతారు అని చెప్పాడు, మోసపోతారు అని చెప్పాడు, మళ్ళీ వెనుకటి రోజులు వస్తాయి అని చెప్పాడు. ఇవాళ వచ్చినాయి మళ్ళీ. నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ చూస్తుంటే అసలు నేను ఒక 2-3 నిమిషాలు కూడా చూడలేకపోయాను, ఎందుకంటే ఆ బీపీ పెరుగుతూ ఉంది. ఆయన ఏమంటాడంటే 10 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ నీళ్ళు ఇచ్చిందంట కేసీఆర్ గారు రాకముందు, తెలంగాణ రాకముందు. సమైక్య రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు తెచ్చి ఇచ్చిండా, లేకపోతే రాజశేఖర రెడ్డి తెచ్చిండా, రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి తెచ్చిండా? 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేదట, ఇప్పుడు గదే 10 లక్షలకు వస్తున్నదట. ఏం మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రిగా? పైనుంచి దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఆయనే అందరినీ దొంగలు అంటున్నాడు. అసలు ఆయనే పెద్ద దొంగ. ఎందుకంటే ఇవాళ ఈయన అధికారంలోకి వచ్చిన కాంచి పాలమూరు జిల్లాలో తట్టెడు మన్ను తీయలేదు, ఎక్కడ కూడా ఒక కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరగలేదు. ఇప్పుడు ఒక సర్కార్ అన్నప్పుడు గత సర్కారు ఈ సర్కారు ఎవరి నాయకత్వం అన్న ఉండనియండి, ఒకటే సర్కార్ అది. ఇప్పుడు పోయిన సర్కార్లో పనులు జరిగితే ఈ సర్కార్లో బిల్లులు చెల్లిస్తారు, ఈ సర్కార్లో పనులు జరిగితే వచ్చే సర్కార్లో బిల్లులు చెల్లిస్తారు. ల్యాండ్ యాక్విజిషన్లో కొన్ని వివాదాలు ఉండే, అవి 286 కోట్లు గతంలో చెల్లించండి ఈయన వచ్చిన తర్వాత. దానికే పెద్ద పండుగ చేసుకుంటా ఉన్నాడు. అది కూడా 2.5 సంవత్సరాల తర్వాత ఆ ఉద్దండాపూర్ వాళ్లకు డబ్బులు పెట్టి, ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళు ఎక్కడ నిద్రపోయినావు నువ్వు? ఇదే కేసీఆర్ ఉంటే ఒక 6 నెలల్లో వచ్చేది కదా. అదివరకు అన్ని నెగోషియేషన్స్ అయినాయి, రేట్ ఫిక్స్ అయింది, డబ్బులు చెల్లించడమే ఆలస్యంగా ఉండే. ఆ టైంలో ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ తర్వాత పే చేద్దాం అనుకుంటే ఈయన వచ్చి 2 సంవత్సరాలు ఆలస్యం చేసినందుకు ఉద్దండాపూర్ వాళ్ళు నిలదీయాలి, రేటు పెంచమని అడగాలి, కానీ వాళ్ళు ఏదో పండుగ చేసుకుంటున్నట్టుగా నిన్న మైకులో చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టి ఇవాళ ఈ రకంగా మా పాత ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈయనతో ఏది కాదు, అర్థం చేసుకోవడానికి ఆయనకు 2.5 సంవత్సరాలు పట్టిందని చెప్తున్నాడు. అర్థం చేసుకోవడానికే 2.5 సంవత్సరాలు పడితే ఇక ఆయన ముందుకు పోయేది ఎప్పుడు, ఆయన టేకప్ చేసేది ఎప్పుడు, మిగతా ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు చేస్తాడు? ఆయనకి ఏమర్థమైంది? మళ్ళీ జూరాల నుంచి తీసుకొస్తా అంటాడు. జూరాల నుంచి తీసుకొస్తే ఏంటంటే శ్రీశైలం నీళ్ళని కూడా అటు రాయలసీమకు అప్పచెప్పడానికి లేదా కోస్తాకు అప్పచెప్పడానికి. అంటే తెలంగాణ వాడు శ్రీశైలం నీళ్లు వాడుకోవద్దు, అదేదో వాళ్ళకు పేటెంట్ ఉన్నట్టుగా. అన్నిటికంటే దారుణం ఏంటంటే శుభవార్త అనే పేరుతోని నేను కష్టపడి ఎన్ఓసి తీసుకొస్తున్నా, బనకచెర్లకు నీళ్ళు ఇస్తే మనకేమవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఇది ప్రజలకు అర్థమైందో కాలేదో కానీ గోదావరిలో మనకు అస్ఫాబాద్ దగ్గర మొదలుపెట్టిన వార్దా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడ్డాడు. అక్కడ అన్నీ కూడా ఎన్ఓసీలు లేకుండా ఒక్క మన పాలమూరు కోసం ఎన్ఓసీ తెచ్చుకుంటే ఉపయోగం ఏమున్నది? ఆ ఎన్ఓసీ అవసరమేంది? ఇవాళ మన నీళ్లను మనం తీసుకోవడానికి కొట్టాడాల్సింది పోయి వాడి కాళ్ళ దగ్గర పడుతున్నాడు అంటే ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం కావాలన్నా లేకుంటే ఇతని గద్దె దించాలా అనేది పాలమూరు ప్రజల ముందున్న పెద్ద సమస్య. నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నాను, ఈ 2.5 సంవత్సరాలు, రాబోయే 2.5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పోదు. కేవలం బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించడానికి, కొంత ల్యాండ్ అక్విజిషన్కు మాత్రమే చేస్తాడు తప్ప ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రావు. దాదాపు అన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి, కేవలం డిస్ట్రిబ్యూటర్స్ వర్కులు, కొంత ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉండే. అది చేయడానికి నాకు 2.5 సంవత్సరాలు సరిపోలేదు, ఇంకా 2.5 సంవత్సరాలు అర్థం చేసుకోవడానికే సరిపోలేదు అని అన్నాడు. కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డి కుట్రల్ని, కుతంత్రాలని, వెనకాలన్న చంద్రబాబు కుట్రల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ వీళ్ళ కుట్రలలో మోసపోతున్నారు. తుంగభద్రలో కూడా మనకు కర్ణాటకకు నీళ్ళే లేవాడ, పైనుంచి వాళ్ళు కట్టుకుంటున్నారు. అల్మట్టి ఎత్తుపెంచమని బ్రిజేష్ కుమారే చెప్పాడు. ఇంకా శ్రీశైలంకి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? ఇటు తుంగభద్ర నుంచి రానియరు, అటు భీమా నుంచి రానియరు, ఇటు కృష్ణా నుంచి రానియరు. పై రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ శివకుమార్, రేవంత్ రెడ్డి ఒక్కడే. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి కుమ్మక్క అయితే తెలంగాణకు లాభం జరుగుతుంది, బాగానే ఉండేది. కానీ తెలంగాణకు లాభం జరగకుండా కర్ణాటకలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను ఇద్దరు కట్టాలనుకోవడం ఏంటంటే కాంట్రాక్టర్ల కోసమే తప్ప ఇది రైతులకు నీళ్ళు ఇచ్చేటివి కావు. నీళ్ళల్లో వాటా లేకున్నా కూడా కర్ణాటక దూకుడుగా ముందుకు పోతుందంటే రేవంత్ రెడ్డి సపోర్ట్ లేకుండా జరగదు. బీజేపీ చంద్రబాబు మీద ఆధారపడింది కాబట్టి ఆ పై ప్రాజెక్టులకు అన్నిటికీ అనుమతులు ఇస్తూ ఉన్నది. ఇంతకంటే దుర్దినం ఎన్నడూ కూడా నిజాం పోయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఇంత చెడ్డ రోజులు తెలంగాణకు రాలేదు. నేను సమైక్య రాష్ట్రమే ఇంకా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన కంటే సమైక్య రాష్ట్రంలోనే ఎంతో కొంత మెరుగ్గా ఉండే, మనం పెనం మీకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయిందని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాను.
ఓకే సార్, రైట్. ఏదైతే ఇప్పటివరకు ఏదైతే సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అక్కడ ప్రాజెక్టులకు సంబంధించి అర్థం చేసుకోవడానికి 2.5 సంవత్సరాలు పడితే అక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఇంకా మిగతా రాష్ట్రానికి సంబంధించి అర్థం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి మాటల్లో చేస్తున్నటువంటి చేష్టల్లో పొంతలేని అంశం ప్రధానంగా అన్ని ప్రాజెక్టులను పడబెట్టి పక్క రాష్ట్రాలకు మేలు చేసే రకంగానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. బాలాజీ గారు, ప్రధానంగా నిన్న మాట్లాడినటువంటి తీరు రేవంత్ రెడ్డి చూస్తున్నట్టయితే ప్రధానంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఒప్పుకుంటే బనకచర్లకు సంబంధించి ఎన్ఓసి దానికి దీనికి లింక్ ఎందుకు పెడుతున్నట్టు? ఇప్పుడు ఆల్రెడీ 90% అయిపోయిన దానికి ఎన్ఓసి ఇప్పుడు ప్రతిపాదన మాట్లాడడం ఏంటి? ఏంది అసలు ఇట్లా? ముందుగా సురేష్ గారు, మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి, టీ న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్లో పెద్దలు, రాజకీయ విశ్లేషకులు, సుదీర్ఘం పాటు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనటువంటి వి ప్రకాష్ గారికి నమస్కారం. సురేష్ గారు, ఇలా తెలంగాణ సంబంధించినటువంటి అస్తిత్వం పైన, తెలంగాణ సంబంధించినటువంటి వనరుల పైన, తెలంగాణ సంబంధించిన నిధులపైన, తెలంగాణ సంబంధించినటువంటి నీళ్లపైన, ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటి 60 సంవత్సరాల పాటు తాగినటువంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏదైతే ఉందో, ఇలా నేపథ్యాన్ని గండిగొట్టే పరిస్థితికి వచ్చింది. ఇలా నీళ్లను దోసుకునే పరిస్థితి, నిధులను పక్క రాష్ట్రాలకు పంపించే పరిస్థితి, అదేవిధంగా నియామకాలు చేయకుండా ఇలా తెలంగాణ యువతను, నిరుద్యోగులను నిండా ముంచే పరిస్థితి అలా ఈ 30 నెలల రేవంత్ రెడ్డి పాలనలో కనపడతా ఉంది. ఇంతకుముందు వి ప్రకాష్ గారు అన్నట్టు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన కాదు, ఇది తెలుగుదేశంతో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఇలా అసలు కాంగ్రెస్ నాయకులు కుత అంటూ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా బయటకు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. విహెచ్ లాంటి వాళ్ళకు మొండి చేయి చూపిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. జగ్గారెడ్డి లాంటి వాళ్ళను వెలివేసే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా కోమరెడ్డి లాంటి వాళ్ళను పక్కన పెట్టే పరిస్థితి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇలా శ్రీధరబాబు లాంటి వాళ్ళకు, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మొండి చేయి చూపుతూ తెలుగుదేశంకు తానా తందాన్ అనేటువంటి నాయకత్వానికి ఇలా రెడ్ కార్పెట్ వేస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ నీళ్లను, తెలంగాణ నిధులను, తెలంగాణ నియామకాలను నిండా దోస్తూ తెలంగాణ ప్రజల్ని నట్టేట మోస్తున్నటువంటి సర్కారు తెలుగుదేశం కాంగ్రెస్ సర్కార్ అని స్పష్టంగా చెప్పవచ్చు. ఇలా ఒకవైపు తెలుగుదేశం పార్టీ సంబంధించిన చంద్రబాబు నాయుడు యొక్క గురుభక్తిని చాటుకోవడం కోసం అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఇవాళ గోదావరి నీళ్లను దోసుకోవడం కోసం ఏదైతే నల్లమల్ల సాగర్ పేరుతోటి, బనకచర్ల పేరుతోటి ఏదైతే కుట్రలు చేస్తూ ఉన్నారో, ఆ కుట్రల్ని మా గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఒకవైపు, అదేవిధంగా కేటీఆర్ గారు ఒకవైపు, పెద్ద ఎత్తున కేసీఆర్ గారు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు నాలుకే గడుచుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇలా ఒకవైపు ఏదైతే పాలమూరు రంగారెడ్డి పేరుతోటి సుమారు 3 ఉమ్మడి జిల్లాలకు సాయం అందుతున్నటువంటి రైతాంగానికి ఒక ఆదేరుగా ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సుమారు 90% పూర్తి చేయబడి 10% పూర్తి చేస్తే ఇలా తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడవచ్చు. పాలమూరు కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల రైతాంగాన్ని నీరందించే పరిస్థితి ఉన్నది. ఇవాళ 30 నెలలుగా ఒక పని కాదు కదా, ఒక చిన్న తట్టెడు మట్టి కూడా తొయ్యని పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే పాలమూరు సంబంధించినటువంటి మా జిల్లా నేతలు, ఒకవైపు నిరంజన్ రెడ్డి గారు వారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు, ఒకవైపు శ్రీనివాస్ గౌడ్ గారు, పాలమూరు రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా, పీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఒకవైపు కదిలి దీనిపైన పెద్ద ఎత్తున మేము పాదయాత్ర చేయబోతా ఉన్నాం, పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించబోతామని చెప్పేసి ఎప్పుడైతే పాలమూరు జిల్లా నేతలు కేసీఆర్ గారి మార్గదర్శకంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే సమావేశాన్ని పెట్టి మేము వెళ్ళబోతున్నామని చెప్పేసి ఇప్పుడు అనగానే రేవంత్ రెడ్డి గారికి గుండెల్లో రైలు పరిగెత్తి ఇలా పాలమూరు రంగారెడ్డి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు? బేరేజ్ వేసుకుంటాం కేసీఆర్ గారి పరిపాలనకు, రేవంత్ రెడ్డి పరిపాలనకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వేసుకోవచ్చు బేరేజ్. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ నీళ్ళని ఎట్లా ఒడేసి పట్టుకోవాలి, కాళేశ్వరం అనేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలనే ప్రయత్నం చేసినారు. అదేగా కృష్ణా నీళ్ళని ఎట్లా ఒడేసి పట్టుకోవాలి, భీమా సంబంధించినటువంటి కావచ్చు, తుంగభద్ర సంబంధించిన కావచ్చు, ఈ నదుల ద్వారా వచ్చే నీళ్ళని ఎట్లా ఒడేసి పట్టుకొని పాలమూరు, రంగారెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లాకి ఎట్లా రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసింది కేసీఆర్ గారు. ఇవాళ బేరేజ్ వేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా ఎన్ఓసి తీసుకొచ్చేసి ఏదైతే బనకచర్ల ప్రాజెక్టుని, నల్లమల్ల రిజర్వాయర్ ఏదైతే నల్లమల్ల సాగర్ సంబంధించిన రిజర్వాయర్ సంబంధించిన ప్రాజెక్టుని, ఏ విధంగా గోదావరి నీళ్లను, కృష్ణా నీళ్ళను ఏ విధంగా చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఎట్లా పెట్టవచ్చో ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఒకవైపు చెప్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలంగాణ సంబంధించిన నీటి వనరుల మేధావులందరూ కూడా, విద్యాసాగర్ లాంటి వాళ్ళతోటి, వి ప్రకాష్ లాంటి వాళ్ళతోటి, అదేవిధంగా మా శ్రీధర్రావు దేశపాండే లాంటి వాళ్ళతోటి, అనేక మంది నీటి వనరుల నిపుణులతోటి చర్చించి కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టులను డిజైన్ చేస్తే
ఆ ప్రాజెక్టులను ఇలా పండబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కనీసం ఏదైతే పంపులు ఏర్పాటు చేస్తే ఆ పంపులు నడిపేయని పరిస్థితి, ఆ పంపులకు సంబంధించినటువంటి రిపేర్ చేయని పరిస్థితి. ఇలా వానాకాలం వచ్చింది, నీళ్లు నింతా ఉన్నవి, ఒడేసి పట్టుకోవాలి, వాటిని తోడుకోవాలంటే కనీసం పట్టించుకునే పరిస్థితి కనపడతా ఉంది. దీని అంతటికీ ఏం కారణం కనపడతా ఉంది? పోలవరం ద్వారా గోదావరి నీళ్లను ఆంధ్రాకు దోచిపెట్టాలి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టుని ఎండబెట్టేసి కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడుకు దాసోహం చేయాలి. ఈ రెండు రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ విగ్రహాల పేరుతో రాజకీయం జరుగుతూ ఉంది. విగ్రహాల పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ గేట్వే ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉందో ఆంధ్ర నాయకత్వానికి డోర్లు తెరిచి ఇవాళ గేట్లు బారులుగా తెరిచి ఇవాళ ఒకవైపు పవన్ కళ్యాణ్ని, ఒకవైపు భారతీయ జనతా పార్టీని, ఒకవైపు చంద్రబాబు నాయుడు మీరు రాండి, మీ అమ్మకాన్ని పెట్టిన తెలంగాణ నీళ్లను మీరు హాయిగా దోసుకపోవచ్చు, నిధులను హాయిగా దోసుకపోవచ్చు, నియామకాలను హాయిగా ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి దోసుకపోవచ్చు అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చే ఉన్నారు సార్. ఇవాళ నీటి వనరుల నిపుణుడని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి గారు. ఆదిత్యనాథ్ దాస్ ఎవరండి? ఆంధ్ర ప్రాంతంలో ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు, ఆంధ్రప్రదేశ్కు సిఎస్గా పనిచేశారు. వారు ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాతకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీటి రంగ నిపుణుడుగా సలహాదారుడిగా నియామకం అయిందండి. అంటే ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు తెలంగాణ ప్రయోజనాలకు ఏ విధంగా పనిచేస్తారని రేవంత్ రెడ్డి నమ్ముతుండండి. ఇలా ఆంజనేయ రెడ్డి లాంటి వాళ్ళు, ఆదిత్యనాథ్ దాస్ లాంటి వాళ్ళు అనేక మంది ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చేసి తెలంగాణలో పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ నీళ్లను ఇలా చంద్రబాబు నాయుడు యొక్క పాదాల చెంతకు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ తెలంగాణ మేధావులు, తెలంగాణ నీటి వనరుల నిపుణులు ఒకవైపు ఆందోళన చెందుతూ ఉంటే ఈ ప్రాంతంలో కోదండరామరెడ్డి ఏం మాట్లాడండి? ఇవాళ టీజేఎస్ పేరుతోటి తెలంగాణ జనసమితిని పార్టీ పెట్టి ఎమ్మెల్సీ ఉద్యోగాన్ని పొందినటువంటి కోదండరామరెడ్డి గారు మాట్లాడరు. తెలంగాణలో ఏ నీటి వనరుల నిపుణులు కావచ్చు, తెలంగాణలో ఇరిగేషన్ సంబంధించిన నిపుణులు కావచ్చు, ఎవరు మాట్లాడరు. గతంలో కేసీఆర్ గారి పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన ఒంటికాలతో లేచేటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు, సూడో మేధావులు. ఈ సూడో మేధావులు ఎవరు కూడా ఇలా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటున్నాను. పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయట్లేదు రేవంత్ రెడ్డిని అడగాల్సిన అవసరం ఉంది. 30 నెలలుగా తెలంగాణ రైతాంగం కోసం నువ్వు తీసుకున్న చర్యలేందో చెప్పమని చెప్పి ఎవరు డిమాండ్ చేయని పరిస్థితి. గతంలో కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో సభలలో మీటింగ్లో చెప్పారు, ఒక్కసారి మోసపోతే గోసపడుతాం సుమా, ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే శక్తులు మన దగ్గరికి వచ్చి మన మీద స్వారీ చేస్తాయి సుమా అని చెప్పేసి కేసీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ఈ యొక్క చిల్లర మాటలకు, రేవంత్ రెడ్డి చేసేటువంటి పిట్ట కబుర్లకు ఇవాళ నమ్మినటువంటి ప్రజలు ఓట్లేస్తే ఇవాళ నట్టేట ముస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు కర్ణాటక తమ ప్రాజెక్టుల పేరుతోటి నీరుని ఇవాళ కిందికి రాకుండా చూస్తూ ఉంటే కనీసం ఇవాళ తుంగభద్ర, భీమా, కృష్ణ ఈ నదుల ద్వారా శ్రీశైలంకి వచ్చే నీటిని నార్లాపూర్ రిజర్వాయర్ ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతోటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాన్ని కూడా ఇలా గండిగొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. 45 టీఎంసీలకు సంబంధించి గోదావరి జలాలను ఏదైతే పోలవరం పేరుతోటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటా ఉందో ఆ జలాలను మా కృష్ణా జలాల్లో మాకు వాడుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తే ఆ 45 టీఎంసీలు వద్దని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఈ రాష్ట్రంలో 45 టీఎంసీలు మాకు అవసరం లేదు, ఓన్లీ 45 టీఎంసీలే కావాలని చెప్పి లేఖలు రాసే పరిస్థితి కనపడతా ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే సురేష్ గారు ఇవాళ తెలంగాణలో బాధపడుతున్నాం. అసలు వాస్తవంగా వి ప్రకాష్ లాంటి వాళ్ళకు బీపీ పెరుగుతుందంటే ఎందుకు పెరగదండి? వాళ్ళ జీవితమే తెలంగాణ, వాళ్ళ ఆశ తెలంగాణ రైతాంగం బతకాలని ఆశపడ్డారు వాళ్ళందరూ కూడా. విద్యాసాగర్ రావు కావచ్చు, వి ప్రకాష్ లాంటి వాళ్ళు, అనేక మంది శ్రీధర్రావు దేశపాండే లాంటి వాళ్ళు వాళ్ళ తెలంగాణ పచ్చబడితే చాలు, తెలంగాణ రైతుల కళ్ళలో ఆనందం నింటే చాలని చెప్పేసి ఆ ఆనందాన్ని చూడాలని తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఇవాళ వాళ్ళ కళ్ళు ఎదుటనే జయశంకర్ సార్ లేరు, ఇంకా ఇవాళ విద్యాసాగర్ రావు లేరు ఇంకా. కానీ వి ప్రకాష్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవాళ బీపీ వరకు ఏం చేస్తారండి? ఈయన నీతులు చెప్తా ఉన్నాడు, కేసీఆర్ ప్రభుత్వానికట ఈయన ప్రభుత్వానికి పోలికట. కేసీఆర్ రైతు బంధు ఇచ్చిన ఆయన, నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినావు. కేసీఆర్ రుణమాఫీ చేస్తానని చేసి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినావు. ఇలా రైతు బంధు ఎన్నిసార్లు ఎగ్గొట్టినండి? ఇలా రైతాంగం సంబంధించి బోనసు ఆ రోజు కల్లాలలో పడిన ధాన్యం కోసం అద్భుతంగా కొన్నటువంటి సర్కారు కేసీఆర్ సర్కారు. ఇలా కల్లాలలో ధాన్యం మొత్తం కూడా నిండా మునిగి ఇలా వానొస్తే ఎండి, ఎండొస్తే ఎండి, వానొస్తే తడిసి కల్లాలలో టార్పిల్ పట్టాలు లేక, ప్లారిక్కిన యంత్రాలు లేక రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది నీ ప్రభుత్వ పాలనలో. కేసీఆర్ పాలన నీ పాలనకు బేరేజ్ వేసుకుంటామా? సంక్షేమం వైపు చూసినా, అభివృద్ధిలో చూసినా, ఈ ఇరిగేషన్ రంగంలో చూసినా కేసీఆర్ సర్కార్ ఏం చేసి నువ్వేం చేస్తా ఉన్నావు?
వేరే చూసుకుని మాట్లాడతాడు. అరే బాబు, నీలాంటి వైఎస్ఆర్ లాంటి వాళ్ళు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ తెలంగాణలో గులాబీ జెండాను తీసేస్తామని చెప్పేసి, దీన్ని మొలక లేకుండా చేస్తామని చెప్పేసి అన్న వాళ్ళే మొలక లేకుండా పోయిర్రా బాబు. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతిద్దామన్నటువంటి అనేక ముఖ్యమంత్రులు ఈ కాలగర్భంలో కలిసిపోయినారు. నువ్వెంత రేవంత్ రెడ్డి ఇవాళ ప్రగల్భాలు పలకకు. ఖచ్చితంగా 2029లో 28 ఎలక్షన్ జరిగితే నీ మొలక లేకుండా వ్యక్తి ఇక్కడ తెలంగాణ ప్రజలు. ఇలా పాలమూరు ఏ జిల్లాలో అయితే నువ్వు ఒక్క సీటును గెలవనీయం, అసెంబ్లీ డోర్లు దాకినని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్న ఖమ్మం జిల్లా నాయకులు, పాలమూరు రంగారెడ్డి జిల్లా నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో, నేను అసెంబ్లీ గేట్ దాటనీయకుండా నిన్ను కొడంగల్లో కూడా బొంద పెడతా నీ రాజకీయంగా అని చెప్పేసి ఇలా టీవీ చెప్పాల్సిన పరిస్థితి సురేష్ గారు. ఇలా మేమందరం కొట్లాడింది తెలంగాణ అస్తిత్వం కోసం అండి, తెలంగాణ పునర్నిర్మాణం కోసం అండి. తెలంగాణ బాగుపడితే చూడాలనే ఆనందంతో జైల్లోకి పోయి లారీ దెబ్బలు తిని నిర్బంధాలు ఎదుర్కొని కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళమండి. ఇవాళ ఏంది దౌర్భాగ్యము? తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటే ఎవరు మాట్లాడరు, తెలంగాణ నీళ్ళని దోచుకుపోతున్న ఎవరు మాట్లాడరు, తెలంగాణ భాష పైన దాడి జరిగితే ఎవరు మాట్లాడరు. ఏంది తెలంగాణ దాపరించిన దుస్థితి రేవంత్ రెడ్డి నాయకత్వం అనేది బాధపడతా ఉన్నాం. రైట్ అండి. ప్రకాష్ సార్, ప్రధానంగా చూస్తున్నట్లయితే ఏదైతే దిగువ రాష్ట్రాలకు దిగువ వెళ్తున్నటువంటి సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు మేము తీసుకపోతే తప్పేంటనే ప్రతిపాదన తీసుకొచ్చి బనకచల్ల కావచ్చు, నల్లమల కావచ్చు, పేరు ఏదైనా సరే నీటి దోపిడీకే మాత్రం కుట్ర పడుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే అలా వెళ్ళాల్సినటువంటి నీటిని అట్లా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం లేదా, ఆవశ్యకత లేదా? యాక్చువల్గా నిన్న మాట్లాడుతూ ఏమంటాడంటే, పక్క రాష్ట్ర బోర్డు కుందేలు కూర తింటేంది, కోడి కూర తింటేంది, మనకు పప్పన్న ఉంటే చాలు అని అన్నాడు. నేను ఇక్కడ మహబూబ్నగర్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, వాడు ఏ కూర అన్నా తినని, కానీ మనకు పప్పన్నానికి అడ్డు జరుగుతున్నాడు కదా. ఇప్పుడు అది ఎట్లా అర్థం కావాలి ప్రజలకంటే, రైపేరియన్ రైట్స్ అనే ఒక సిద్ధాంతం ఉన్నది. ఇది ప్రపంచంలో 150 దేశాలు, ఫిన్లాండ్ దేశంలో దాదాపుగా అంటే 1968లో సమావేశమై ఈ నీటిని ఎట్లా పంచుకోవాలి. ఎందుకంటే 150 దేశాల మధ్య అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నాయి. అండ్ అంతర్దేశ అంటే 2 దేశాల మధ్యలో నదుల నీళ్ళను పంచుకోవడం అనేది 2 దేశాలు కావచ్చు, మన భారతదేశం లాంటిది 7 దేశాలు కావచ్చు. ఈ నీళ్ళను పంచుకునేటప్పుడు వివాదాలు వస్తున్నాయి. అయితే ఏవైతే 150 దేశాల మధ్య ఈ వివాదాలు ఉన్నాయో పరిష్కారం కోసం కూర్చున్నప్పుడు కొన్ని నియమాలు వాళ్ళు పెట్టుకున్నారు. అందులో ఏంటంటే, మొదటి నుంచి ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళకు అడ్డు తలగొద్దు అని. ఉదాహరణకు మంజీరా నీళ్లు ఉన్నాయి. నిజాం సాగర్ అనేది మొట్టమొదటి ప్రాజెక్టు ఎక్కడ, మొత్తం మంజీరా నది మీదనే. కాబట్టి మొట్టమొదటి వాటర్ వాడుకోవాల్సిన హక్కు ఎవరికి ఉంటుంది అంటే నిజాం సాగర్కి ఉంటుంది. అట్లనే కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాలో అర్ధర్ కాటన్ కట్టిన బ్యారేజీల కింద మొదటి రైట్ ఉంది, ఎందుకంటే అప్పటిదాకా బ్యారేజీలు కట్టలేదు కాబట్టి. అట్లనే ఇప్పుడు బనకచెర్ల అనేది మొదలైతే నీళ్లు ఇప్పుడు అలొకేట్ చేశాం. పాలమూరు రంగారెడ్డికి ఆయన ఏ రకంగా నేను అడ్డుదలగను అని చెప్పి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక క్లాజ్ ఉంది. ఏ క్లాజ్ అది? ఏదైతే ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత మొదలైతాయో వాటికి మాత్రం ఎన్ఓసి ఉండాలి పక్క రాష్ట్రం నుంచి అని. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి సమైక్య రాష్ట్రంలో మొదలైంది. ఇది రాజశేఖర రెడ్డి సర్వేకి ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో బడ్జెట్ శాంక్షన్ అయింది, అన్ని డిపిఆర్లు కూడా రెడీ అయినాయి అప్పటికే. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది కొత్తది కాదు, కొత్త ప్రాజెక్టు కాదు. కొత్త ప్రాజెక్ట్ కానప్పుడు దానికి ఎన్ఓసి అక్కర్లేదు. కొత్తగా మొదలుపెట్టేవాడికి ఎన్ఓసి అవసరం. 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రం క్లియరెన్స్ ఇవ్వాలి. అది అడ్డం పెట్టుకొని చంద్రబాబు ఏం చేసిండంటే, ఇది కొత్తది కాదు, ఇది మళ్ళీ కేసీఆర్ గారు రీడిజైన్ చేశారు. అదివరకు 9.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేదాన్ని ఈయన 12.5 లక్షలకు పెంచాడు, 12.3 లక్షలకు పెంచాడు. అదేవిధంగా జూరాల నుంచి సోర్స్ను శ్రీశైలంకు మార్చాడు. కాబట్టి మా ఎన్ఓసి కంపల్సరీ అని చెప్పేసి ఆయన అడ్డుపుల్లలు వేశాడు. ఒక దీనికే వేసిండా అంటే అట్లా కాదు. ఆ వార్దా ప్రాజెక్ట్ అని గోదావరి మీద అశ్వాబాద్ తమిళనాటికి పైన ఉంటుంది అన్నట్టు. ఆ అశ్వాబాద్లో ఒక ఆదిలాబాద్ జిల్లాకు ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, మంచిర్యాల, అశ్వాబాద్ అండ్ ఆ 2 జిల్లాలకు. ఇది పక్క నుంచి గోదావరి పోతున్నా కూడా వాళ్ళకు నీళ్ళకు నోచుకోలేకపోతున్నారు అని చెప్పి కేసీఆర్ గారు దాన్ని రీడిజైన్ చేస్తే దానికి అడుపులు వేశాడు. తర్వాత కాళేశ్వరం 3వ టీఎంసీకి అడుపులు వేశాడు. మేడిగడ్డను బ్లాస్ట్ చేసి గోదావరిలో ఒక చుక్క నీరు కూడా మనం వాడుకోలేకుండా మొత్తం ఇవాళ పోలవరం పూర్తయ్యేదాకా డెల్టాకు పోయేటట్టు చేస్తున్నాడు. ఇదంతా కూడా అది మేడిగడ్డ బ్లాస్ట్ ఎందుకైందని అర్థం చేసుకుంటే తెలంగాణ ప్రజలకు ఈ గోదావరి డెల్టా సమస్య లేదనేది అర్థం చేసుకుంటే ఈ బ్లాస్ట్ ఎట్లా జరిగిందనేది అర్థమవుతుంది. ఇది కాకుండా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద అడ్డుపుల్లలు వేశాడు, అన్నిటికీ ఆబ్జెక్షన్లు చెప్పాడు. ఇది వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్షన్లు అట్లే ఉంటాయి, అక్కడ బనకచెర్లకు నీళ్ళు వెళ్ళిపోతాయి. అప్పుడు మొదటి రైట్ ఎవరికి వస్తుంది? అది
బనకచెర్లకు వస్తుంది మొదటి ట్రైన్. రేపు గోదావరిలో నీళ్లు తక్కువ వచ్చినాయి అనుకుందాం, వరదలు రాలేదు, నీళ్లు తక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, ముందు మాకు నీళ్లు వదిలిపెట్టండి, ఆ తర్వాతే మీరు వాడుకోవాలి అంటారు. అంటే రైపేరియన్ రైట్స్ అనేటి అది అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది 150 దేశాలు కలిసి 60 ఏళ్ల కింద సంతకాలు పెట్టారు కాబట్టి ఆ సిద్ధాంతం అమల్లో ఉన్నంత వరకు, ఆ ఒప్పందం అమల్లో ఉన్నంత వరకు ఏ ప్రభుత్వాలు కూడా వాటిని వైలేట్ చేయడానికి లేవు. కాబట్టి కేసీఆర్ గారు కాళేశ్వరంలో 3వ టీఎంసీ వాడుకోవాలని నిర్ణయించినా ఇవాళ బనకచెర్లకు పోయే నీటిని మనం అడ్డుకోవాలనుకున్నా కేవలం గోదావరి నీళ్ళల్లో మన వాటాకు భవిష్యత్తులో కూడా ప్రొటెక్షన్ తీసుకోవడం కోసమే. 968 టీఎంసీలకు నేను ఒక్క చుక్క కూడా నేను వాళ్ళకు పోకుండా నేను ఆపుతా అన్నాడు కదా. రైపేరియన్ రైట్స్ సిద్ధాంతం ప్రకారం ఆయన ఆపడానికి ఉండదు. కాబట్టి మనకు అక్కడ పోయే నీళ్లు మనకు తిరిగి రాకపోవచ్చు, కానీ ఆ నీళ్లను మనం పోగొట్టుకుంటాం, హక్కులు పోగొట్టుకున్నాము అంటే తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకు నీళ్ళు వదిలిపెట్టాల్సి వస్తుంది. పైన ముందు వాడుకుందామనే సిద్ధాంతం లేదు. కింద ఎవరైతే ముందు వాడుకుంటారో వాళ్ళకి శాశ్వతంగా నీళ్లు పోవాలనే సిద్ధాంతమే ఇప్పటిదాకా అమల్లో ఉన్నది. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే ఎన్ఓసి అవసరం లేని పాలమూరుకు వీళ్ళు ఆల్రెడీ 45 టీఎంసీలు తగ్గించారు. దాన్ని మనము కొట్లాడి సాధించాల్సిన కాడ వాడి కాళ్ళు పట్టుకొని ఎన్ఓసి అడగడం అనేది తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. అయితే ఇలా అధికారంలో ఉన్న వాళ్ళకి ఆత్మే లేదు, ఆత్మ లేని వాడికి ఆత్మగౌరవం ఎక్కంటది. ఇది పాలేరు జీతగాడు అని తెలంగాణలో ఏదైతే మనం అంటామో అది ఇవాళ ఇక్కడ జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గురుదక్షిణ కాదు, అది పాలేరు. ప్రతి నెల ఆయనకి ఏం జీతం ఇస్తున్నాడో తెలియదు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ద్వారా రేవంత్ రెడ్డి ఎంత పంపుతున్నాడో మనకు తెలియదు. కానీ ఇది గురుదక్షిణ కింద కూడా కాదు, ఇది జీతగాని పాలన. ఇది జీతగాని పాలన న్యాయం జరగదు మనకి. ఇప్పుడు ఆంధ్రలో గురించి మనం ఉద్యమకాలంలో ఏమన్నాం, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తావు అని చెప్పి ఆంధ్రోళ్ళు అంటారు అని. అది చంద్రబాబు నాయుడే, ప్రజలు కాదు. చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలన తీరు చూసినట్టయితే నాది నాకే కావాలి, మీది కూడా నాకే కావాలి. కేసీఆర్ గారి పాలన ఎట్లుండేది, గుంటూరు జిల్లాలో గుంటెడు భూమి అడిగినమా, విజయవాడ పట్టణంలో వీసమెత్తు అడిగినమా, మాదేందో మాకు కావాలనేది కేసీఆర్ గారి వైఖరి. మీదే మాకే కావాలి, మాది మాకే కావాలనేది చంద్రబాబు వైఖరి. రేవంత్ రెడ్డి చంద్రబాబు తొత్తుగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇక తెలంగాణకు న్యాయం ఎట్లా జరుగుతుంది. ఇందాక నేను నావాలీ రిజర్వాయర్ గురించి నేను చూశాను. అది తుంగభద్ర నది మీద తుంగభద్ర డ్యామ్కు పైన కర్ణాటక కట్టుకుంటా ఉన్నది. దానికి ఎట్లా మనము అనుమతిస్తామండి, దాన్ని ఆబ్జెక్షన్ ఎందుకు చేయట్లేదు రేవంత్ రెడ్డి? ఎందుకంటే 45 టీఎంసీల సిల్టేషన్ వచ్చింది తుంగభద్ర డ్యాంలో. 45 టీఎంసీలు మనం నష్టపోతున్నామని కర్ణాటక ఏం చేస్తుంది, పైన నేను డ్యామ్ కట్టుకొని ఆ 45 టీఎంసీలను అక్కడ స్టోర్ చేసుకొని ఆ నీళ్ళను తుంగభద్రకు వదిలిపెడతా అంటున్నది. అయితే ఇవాళ తుంగభద్ర మీద ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఆంధ్రలో తుంగభద్ర కెనాల్స్ ఉన్నాయి, మనకు ఆర్డిఎస్ ఉన్నది. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కర్ణాటకను వ్యతిరేకించాలి. కానీ రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్కు ఉన్న బంధం వల్ల 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు కాబట్టి చంద్రబాబును రేవంత్ రెడ్డి కన్విన్స్ చేసి ఆ డ్యామ్ కట్టుకోవడానికి ఇద్దరు కూడా 2 రాష్ట్రాల ప్రయోజనాలను కూడా తాకట్టు పెడుతున్నారు. నేను ఆంధ్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ నవాలీ డ్యాంలో 45 టీఎంసీలు స్టోర్ చేసుకుంటారు, రేపు మళ్ళీ తుంగభద్రలో డీసిల్టేషన్ చేస్తారు. ఎందుకంటే డీసిల్టేషన్ చేస్తే 15,000 కోట్ల కంటే తక్కువ ఖర్చు అవుతుంది. కొత్త డ్యామ్ కడితే 15,000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎందుకు చేయాలి? మరి డీసిల్టేషన్ తక్కువ ఖర్చుతో ఉంది కదా, చేయొచ్చు కదా. అది చేయరు, ఇప్పుడు చేయరు, అది డ్యామ్ కట్టినాక చేస్తారు. చేసి 90 టీఎంసీలు తెలంగాణ ఆంధ్రకు వచ్చే నీళ్లను మలుపుకపోతారు. మరి చంద్రబాబు నాయుడు తన వాటా కోసం కొట్లాడాల్సింది పోయి ఇద్దరు కలిసి కర్ణాటకకి ఎందుకు తెలంగాణ ఆంధ్రను బలి చేస్తున్నారు? ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బనకచెర్ల ముసుగులో తుంగభద్ర నీళ్ళని కర్ణాటకకు అప్పచెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలు కూడా కుమ్మక్కాయి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీతో బీజేపీతో అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఓకే సార్, రైట్. ఇంకా లోతైన విశ్లేషణ చేద్దాం సార్. ప్రధానంగా ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ఆంధ్ర రాష్ట్రానికి అట్లాగే కర్ణాటక రాష్ట్రానికి వారి 2 రాష్ట్రాలకు మేలు చేసే రకంగానే అక్కడ నిర్ణయాలకు ఇక్కడ వంత పాడుతున్న రేవంత్ రెడ్డి అనేది ప్రధానంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. దీనిలో కీలక పాత్ర పోషిస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు. ముందు నుంచి తెలంగాణకు అన్యాయం చేయడానికే బీజేపీ సర్కారు కంకణం కట్టుకొని కూర్చుంది. అందులో భాగంగానే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటలకు సంబంధించి పంపకాలకు సంబంధించి కూడా సైలెంట్గా ఉంది, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నదనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకు మేలు చేయడానికి
మొత్తానికి ఇటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే కర్ణాటక సంబంధించి ముఖ్యమంత్రులు కావచ్చు, మొత్తానికి కేంద్రం నుంచే ఆట ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. బాలరాజు గారు, ప్రధానంగా కర్ణాటకకు సంబంధించి అనేక బ్యారేజ్లు కావచ్చు, లేకుంటే వంతెనలుగా పేరిట ఎన్నో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఆ కర్ణాటక పేరు చెప్పుకొని ఇటు ఆంధ్రప్రదేశ్కు మేలు చేకూరే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి అంశం. ప్రధానంగా లోపాయికారి ఒప్పందాలు అనుకోవాలి, ఇంకేటి అనుకోవాలి, లేకుంటే ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఈ ఆటకు పులి స్టాప్ పెట్టాలంటే ఏంటి అసలు? ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ సర్కార్ కూడా బీఆర్ఎస్ సంబంధించి సర్కార్ పైన పోరుబాటకు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పాదయాత్ర చేద్దామని చెప్పేసి నీటి వాటర్లకు సంబంధించి రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి పాదయాత్రకు సిద్ధమవుతున్నటువంటి వేళ ఇలాంటి నిర్ణయాలు జరగడం వెనుక ఏమనుకోవాలి మనం? ప్రధానంగా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే వలసల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరు కావచ్చు, కరువు ఫ్లోరైడ్ భూతంతో తలడిల్లుతున్న నల్గొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో అన్ని సిరులున్నప్పటికీ ఇలా ఏదైతే నీళ్ళకి ఇబ్బంది పడుతున్నటువంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ 3 జిల్లాలలో కరువును ప్రారంభించడం కోసం, రైతాంగాన్ని నీలియడం కోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 39 మండలాలు 718 గ్రామాలకు సంబంధించి 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేశారు పాలమూరు రంగారెడ్డి ద్వారా. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 20 మండలాలలో సుమారు 400 గ్రామాలలో 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారు సంకల్పించినారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో 3 మండలాలకు సంబంధించి 13 గ్రామాలకు సంబంధించి 3 లక్షల ఎకరాలలో, అంటే సుమారు 63 మండలాలు, 1131 గ్రామాలు, 12,30,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతాంగ నీరు ఇవ్వడం కోసం కేసీఆర్ గారి యొక్క సంకల్పించినటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టే పాలమూరు రంగారెడ్డి రీడిజైన్ సంబంధించిన ప్రాజెక్టు. అదేవిధంగా సార్ ఇలా నార్లాపూర్ సంబంధించిన రిజర్వాయర్ సంబంధించి 6 టీఎంసీల 6.55 టీఎంసీలు, ఏదుల రిజర్వాయర్ సంబంధించి 6.55 టీఎంసీలు, అదేవిధంగా కరివేనాకు సంబంధించిన రిజర్వాయర్ సంబంధించి 16 టీఎంసీలు, అదేవిధంగా ఒట్టెం సంబంధించిన రిజర్వాయర్ సంబంధించి 16 టీఎంసీలు, కరివేన సంబంధించి 19 టీఎంసీలు, అదేవిధంగా ఉద్దండపూర్ సంబంధించి 16 టీఎంసీలు, అదేవిధంగా కేపీ లక్షదేవిపల్లి సంబంధించి 2 టీఎంసీలు సంబంధించి ఈ విధంగా 67.67 టీఎంసీలకు సంబంధించిన 6 రిజర్వాయర్ల నిర్మాణంతో పాటుగా 145 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని చేసేటువంటి పంపులండి. ఇలా రికార్డు సంబంధించిన ఈ పంపులు, అంటే ఆసియాలోనే అత్యధికంగా నీటిని తోడేటువంటి పంపుల సామర్థ్యం ఉన్నటువంటి పంపులను ఏర్పాటు చేసి 34 పంపులలో 9 పంపులు పెద్ద పంపుల ద్వారా నీటిని తోడివేసి రోజుకి 1.5 టీఎంసీ, అంటే సుమారు 90 రోజులు మనం నీటిని తోడుకున్నట్టయితే సుమారు 120 టీఎంసీలలో 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి, మిగతా సంబంధించిన 30 టీఎంసీలకు సంబంధించి డిండి సంబంధించినటువంటి ప్రాజెక్టు కోసం ప్రతిపాదన చేసి ప్రాజెక్టు పనులను శరవేగంగా కదిలించి నిధులను కేటాయించి 90% పూర్తి చేసి ఇలా కాలువలు కొంచెం తోడుకుంటే ఇలా రైతాంగం యొక్క సంబంధించిన కళ్ళల్లో ఆనందం చూడొచ్చని చెప్పేసి ప్రయత్నం చేసే క్రమంలో గవర్నమెంట్ పోతే ఇలా చంద్రబాబు నాయుడుకి ఏదో మొత్తం కాలు పట్టుకొని ఎన్ఓసి తెస్తానని చెప్పేసి మాట్లాడుతాను. పాలమూరు రంగారెడ్డి సంబంధించిన పాలమూరు బిడ్డను నేను నల్లమల్ల పుల్లి అని చెప్పేసి మాట్లాడే ఈ నల్లమల్ల పిల్లి ఇలా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి పాదాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎన్ఓసిని తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంత దౌర్భాగ్యం ఇది! ఇంతకంటే చేతగానితనం ఇంకెక్కడ కనపడుతుందా? ఈ యొక్క మాటలు నిన్న జరిగినటువంటి ఏరియల్ సర్వే కావచ్చు, నిన్న పోయిన పర్యటన కూడా కావచ్చు, పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వం అంతా కూడా కేసీఆర్ గారి మార్గదర్శకంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక ఖచ్చితంగా జులుం విధించాల్సిన అవసరం ఉంది. ఇలా పాలమూరుకి అన్యాయం జరుగుతుంది, రంగారెడ్డికి అన్యాయం జరుగుతుంది, నల్లగొండ అన్యాయం చెప్పేసి బీఆర్ఎస్ మాట మాట్లాడితే ఈ సన్నాసి దద్దమ్మ పోయి నిన్న ఏదో పర్యటన చేసి ఏం మాట్లాడుతూ ఉండు, చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్ఓ తీసుకొస్తా రైతుల కళలో ఆనందం వస్తుందని మాట్లాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తెలంగాణ బాగుని కోరుకుంటాడా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఒప్పుకుంటలేరండి వీళ్ళు. 12 సంవత్సరాలు అయింది. భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 3 బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3 ప్రకారము చట్టసభలలో లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొంది 12 ఏళ్ళైంది తెలంగాణ ఏర్పడి. 12 ఏళ్ళైన తెలంగాణ ఏర్పాటునే ఆమోదిస్తలేరు. ఒక ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయ ఏమని మాట్లాడతాడు? ఇవాళ తెలంగాణ అనేది అప్రజాస్వామిక ఏర్పడ్డది, డోర్లు మూసి తెలంగాణ ఏర్పడిన ఒక ఆయన మాట్లాడతాడు. ఆయన బీజేపీ పార్టీ అలయన్స్ పార్టీ ఎన్డీఏ అలయన్స్ తేజస్వీ ఏం మాట్లాడతాడు? ఈ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏమని మాట్లాడతాడు? ఇండియా పాకిస్తాన్తో పోల్చుకుంటారండి. 12 ఏళ్ళైనా తెలంగాణ ఏర్పాటుని ఇష్టపడని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వీళ్ళందరూ కూడా తెలంగాణ సంబంధించినటువంటి నీళ్ళను మీకు ఇస్తామంటే ఎవరు నమ్ముతారండి? ఎంత దౌర్భాగ్యం అంటే నాకు అర్థం కాదు. ఏమంటారు ఇలా పులిని ఇయ్యాలా ఎమ్మడి పెట్టుకొని ఇప్పుడు పాముని పక్కన పెట్టుకొని సంకర పెట్టుకొని పడుకున్నట్టుంది.
ఇలా పాముల్ని పక్కన పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పండుకొని తెలంగాణ న్యాయం తగ్గుతుందని మాట్లాడుతూ ఉన్నారు సురేష్ గారు. డెఫినెట్గా ఇవాళ నీటి వనరు నిప్పులు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, మేధో సమాజం కావచ్చు, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం పైన ఒంటికాల పైన లేచేటువంటి అనేక మంది మేధావులు, సూడో మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు ఎడిపోయినారు. ఇలా పాలమూరు గారికి అన్యాయం జరుగుతుంది మాట్లాడరా వీళ్ళు? అనేక రకాల వ్యాసాలు రాసేది కేసీఆర్ గారు రీడిజైన్ల పైన. ఎడిపోయిన వీళ్ళు పాలమూరు అధ్యయన వేదిక ఎడిపోయింది, అదేవిధంగా కోదండ రామరెడ్డి గారు ఎడిపోయిండ్రు, అదేవిధంగా వరహరరావు గారు, అదేవిధంగా హరగోపాల్ అనే వాళ్ళు ఎడిపోయిన మేధావులంతా ఇయ్యాలా. కాబట్టి 100% ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ నీళ్లపైన, తెలంగాణ నిధులపైన, తెలంగాణ సమాజ భావజాలం పైన ఇవాళ దాడి జరుగుతూ ఉంది. ఈ దాడిని మనం ఇవాళ ఎదుర్కోవాల్సిన అవసరం అని చెప్పేసి టీ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రైట్ అండి. మొత్తానికి ఏదైతే తెలంగాణకు సంబంధించి రావాల్సినటువంటి నీటి వాటాలకు సంబంధించి పక్క రాష్ట్రాలు దోచుకెళ్తున్నాయి, ఖచ్చితంగా మరొకసారి తెలంగాణ తరహా ఉద్యమం భాగంగా ఉద్యమం తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ప్రకాష్ సార్, ప్రధానంగా కర్ణాటకలో రేవంత్ ఏరియల్ వ్యూ మర్మం ఏంటి అసలు? ముఖ్యంగా ఆయన నిన్న మాట్లాడిన తీరు కావచ్చు, ఆయన చెప్తున్నటువంటి కల్లబొల్లి మాటలు కావచ్చు, అవన్నిటి గురించి మీరేమంటారు అసలు? రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక పక్కన కేసీఆర్ను, తర్వాత హరీష్ రావు గారిని, ఇటు కేటీఆర్ను వ్యక్తిగత దూషణలు చేస్తూ ప్రజల దృష్టిని అంతా కూడా ఇటువైపు మళ్ళిస్తున్నాడు. అంటే వాళ్ళు కేసీఆర్ని తిట్టాలి, మళ్ళీ కేసీఆర్ వైపు నుంచి వీళ్ళు రేవంత్ రెడ్డిని తిట్టాలి. ఈ ఈ ఈ వేడిలో ఏమైందంటే పత్రికలు కానీ, మీడియా అటెన్షన్ కానీ మొత్తం దీని మీద ఫోకస్ చేస్తుంది. నాకు ఇవాళ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే రాత్రి నేను ఆయన స్పీచ్ అంతా 2 గంటల రాత్రి విన్నాను. నేను ఒక బెంగళూరు నుంచి ట్రావెల్ చేసి వచ్చేసరికి 2 అయింది. ఆ 2 గంటల రాత్రి ఆయన స్పీచ్ విన్న తర్వాత నిద్ర కూడా పట్టలేదు. నేను అనుకున్నా ఇది కనీసం దీని వెనకాల మర్మం ఏంది అనేది, కుట్రలు ఏంది అనేది ఎవరన్నా బయటికి తీస్తే బాగుండు అనుకున్నా. కానీ పొద్దున చూడగానే నమస్తే తెలంగాణలో కరెక్ట్గా ఆ కుట్రలన్నీ వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. అంటే ఇవాళ చాలా ఎడ్యుకేటివ్ ఉంది. ఆ పేపర్ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉన్నదో ఇవాళ దాన్ని కరపత్రంలాగా వేసి మొత్తం తెలంగాణ అంతా పంచాలి. ఇవాళ వచ్చిన నమస్తే తెలంగాణ ఫ్రంట్ పేజీ వార్త ఇవాళ కుట్రల్ని బయటపెట్టింది. అంటే ఆయన ఏ రకంగా ఎన్ఓసి పేరుతోని శుభవార్త అని చెప్పుకుంటూ ఆంధ్రకు సాగిలపడుతున్నాడు, చంద్రబాబు మోకాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టిన పాదాల దగ్గర అనేది ఇందాక బాలరాజు యాదవ్ గారు చక్కగా చెప్పారు. అంటే ఇదంతా కూడా ఇవాళ బయటపడ్డది ఆ కుట్ర. ఇవాళ మనకి పత్రిక లేకపోతే ఇవాళ దానిలో కొట్టుకుపోయేవాళ్ళు తెలంగాణ ప్రజలు. కానీ ఇది ఒక పత్రిక చేసేది కాదు. ఇది తెలంగాణ భారత రాష్ట్ర సమితి కానీ, తెలంగాణ కోసం పనిచేసే సంస్థలు కానీ, మేధావులు కానీ, ఇందాక వారు అన్నట్టుగా బాలరాజు గారు అన్నట్టుగా మేధావుల నోర్లు మూసుకుపోయినాయి. వాళ్ళంతా కూడా పదవుల కోసం కక్కుర్తిపడి కేసీఆర్ వ్యతిరేకతే కామన్ ఎజెండాగా రేవంత్ రెడ్డితో పొత్తు కలుస్తూ ఉన్నారు. పరోక్షంగా వాళ్ళు వ్యతిరేకించిన చంద్రబాబునే ఇవాళ ఆ పాదాల దగ్గరికి వీళ్ళు కూడా మోకరిల్లుతున్నారు. అంటే అట్లా కాకుండా తెలంగాణ రక్తం మరగాలి. ఇవాళ తెలంగాణకు అంటే గతంలో మనకు సమైక్యవాదులు అన్యాయం చేస్తే ఇవాళ అదే సమైక్యవాదులు తమ మనుషుల ద్వారా మళ్ళీ అన్యాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ మళ్ళీ ఉద్యమ స్ఫూర్తి మనకు కావాల్సిన అవసరం ఉన్నది. ఎంతసేపు కేసీఆర్ ఇది చేయలేదు, అది చేయలేదు. ఇప్పుడు ఒకసారి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎవరంటే అడ్డు తగిలింది? నాగం జనార్దన్ రెడ్డి అప్పుడు ఏ పార్టీ ఉన్నాడు? ఆయన ఎందుకు పిటిషన్ వేసి ఆపాల్సి వచ్చింది? ఇంకా ఆయన ఒక్కడే కాదు, ఎంతోమంది వీళ్ళు పాలమూరు బిడ్డలని చెప్పుకున్న వాళ్ళే. నాకు ఇప్పుడు జయశంకర్ గారి మాటలు గుర్తొస్తున్నాయి. ఆయనే చనిపోయే ముందు మాట అన్నాడు, తెలంగాణ రాకుండా సోనియా గాంధీ ఎన్నికలకు పోదు, తెలంగాణ ఇచ్చే ఎన్నికలకు పోతుంది, తెలంగాణ రాకుండా పోదు అనేది నాకేమీ అనుమానం లేదు. కానీ భవిష్యత్ తెలంగాణలో మనం ఎదుర్కోవాల్సింది ఈ తెలంగాణ వాళ్ళతోనే. ఇవాళ ఉద్యమంలో ఉన్నోళ్ళే రేపు దొంగలుగా మారుతారు పదవుల కోసము. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో కేవలం పవిత్ర ఉద్యమ లక్ష్యంతో వచ్చిన వాళ్ళు మీలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు, అధికారం కోసం వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు మళ్ళీ వాళ్ళు రేపు తొత్తులు అవుతారు. వాళ్ళతోనే మళ్ళీ మన కన్నుమొచ్చే ప్రయత్నం చంద్రబాబు లాంటి వాళ్ళు చేస్తారని చెప్పి 2011లో తన మరణానికి 2 రోజుల ముందు జయశంకర్ గారు మాట చెప్పారు. మీరు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళతో కొట్లాడుతున్నారు అందరు కలిసి, రేపు మీ కొట్లాడిన వాళ్ళే రేపు విడిపోయి మీరు వీళ్ళే కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది, మీ తెలంగాణ వాళ్ళతోనే మీరు కొట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఆనాడు జయశంకర్ చెప్పింది వాళ్ళ నిజం. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఆలస్యం కావడానికి కేసీఆర్ కారణం కాదు, ఇవాళ పనులు జరగడానికి కేసీఆర్ కారణం. వాళ్ళు ఏం చేశారంటే ఒక డ్రింకింగ్ వాటర్ కోసమే సుప్రీంకోర్టు పోయి అనుమతి తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్జిటి ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. స్టే చేయడంతో ఏ పని కూడా చేయొద్దు అన్నది. అయినా కూడా కేసీఆర్ గారు పనులు ప్రారంభిస్తే 950 కోట్ల పెనాల్టీ వేసింది ట్రిబ్యునల్. ఎంతమంది తెలుసండి అది? 950 కోట్లు తెలంగాణ ప్రభుత్వం కట్టాలి. ఎందుకంటే మేము స్టే ఇచ్చినాక కూడా వీళ్ళు రిజర్వాయర్లన్నీ కడుతున్నారు, నార్లాపూర్ రిజర్వాయర్ కడుతున్నారు, దాన్ని ఇనాగరేషన్ చేశారు
16th సెప్టెంబర్ 2023 పంపులు ఆన్ చేశారు. అంటే ఒక పక్క పంపులు పెడుతున్నారు, ఒక పక్కన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు అని ఎన్జిటి 900 కోట్లు, ఒక దానిలో 500 కోట్లు వేసింది, ఒక పిటిషన్లో 200 కోట్లు వేసింది, ఇట్లా మొత్తం కలిపి 900 కోట్లు పెనాల్టీ అయితే చాలా తెలివిగా ఆయన ఏం చేశాడంటే పాలమూరు బిడ్డల కోసం ఈనాటిది కాదు, నిజాం కాలంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతాలుగా ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ 1903లో డిక్లేర్ చేసిన జిల్లా ఇది అని చెప్పి ఆయన సుప్రీంకోర్టు పోయి ఈ రిపోర్ట్లన్నీ పెట్టి కనీసం డ్రింకింగ్ వాటర్ కన్నా మాకు ఇవ్వండి అంటే ఈ రిజర్వాయర్లన్నీ కంప్లీట్ అయినాయి. ఆ డ్రింకింగ్ వాటర్ కోసమే ఇవాళ ఈ పంపులన్నీ వచ్చినాయి. అంటే పేరు డ్రింకింగ్ వాటర్ది, కానీ 90% పనులు జరగడానికి కేసీఆర్ గారు ఉపయోగించిన లౌక్యం ఇవాళ మనకి ప్రాజెక్ట్ని స్థాయికి తీసుకొచ్చింది. ఇదే కాంగ్రెస్ ఉంటే వెయిట్ చేసుకుంటూ కూర్చునే దశాబ్దాలైనా కూడా ఆ ఎన్జిటి స్టే ఇవ్వకపోయేది, ఆ సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోయేది, పాలమూరు రంగారెడ్డి కాయిదాల మీదనే ఉండేది. ఇది అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. ఆయన కొనసాగిస్తున్న క్రమంలో 33,000 కోట్లు పూర్తయ్యే ప్రాజెక్టుకు 23,000 కోట్లు ఆ రోజు ఆయన ఖర్చు చేశాడు. ఆ తర్వాత కాలంలో ఇంకో 4,000 కోట్లు ఎలక్షన్ల ముందు ఖర్చు చేయడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత ఇచ్చిన బిల్లులన్నీ కూడా కొన్ని ఒక 280 కోట్లు మాత్రమే ఈ ల్యాండ్ అక్విజిషన్కు, మిగతా అంతా కాంట్రాక్టర్లు ఈ పొంగులేట్ లాంటి వాళ్ళు ఎవరైతే రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడో ఇట్లాంటి వాళ్లకు, వాళ్ళ మనుషులకు, మేఘారెడ్డి లాంటి వాళ్లకు ఆ పనుల కోసం చెల్లించిందే తప్ప ఈ నిజంగా పాలమూరు రంగారెడ్డిలో ఏమి ప్రోగ్రెస్ అనేది ఈ 2.5 ఏళ్లలో లేదనేది పాలమూరు బిడ్డలు అర్థం చేసుకోవాలి. రైట్ సార్. బాలరాజు గారు, ఫైనల్ కంక్లూజన్ ప్రధానంగా ఈ నీటి వాటర్లకు సంబంధించి కావచ్చు, ఈ దోపిడిని అడ్డుకోవాలంటే ఏం చేయాలి సార్? డెఫినెట్గా సమరశంఖం పూరించాల్సిన అవసరం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు కనసాయిగల్లో ఇలా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దీనిపైన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వాటాలని మనం అడగాల్సిన అవసరం ఉంది. ఇలా ఎన్ఓసీల పేరుతో ఏదైతే ప్రజలకు శుభవార్తను చెప్తూ ఇలా తెలంగాణ రైతాంగం ఉరిపెట్టే ప్రయత్నాన్ని, ఇలా పాలమూరు రంగారెడ్డిని సంబంధించిన ప్రాజెక్టుని ఎండబెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బనకచర్ల రిజర్వాయర్ పేరుతోటి, ఏదైతే నల్లమల్ల సాగర్ పేరుతోటి అయితే గోదావరి జలాన్ని ఆంధ్రాకు దోచిపెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వీటన్నింటి మీద ప్రజలు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మేధో సమాజాన్ని మొత్తం కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఖచ్చితంగా దాన్ని రక్షించేది గులాబీ జెండా అండి. ఇలా తెలంగాణ నీటి వనరులనైనా, తెలంగాణ అస్తిత్వాన్నైనా, తెలంగాణ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కాపాడేది గులాబీ జెండే, కేసీఆర్ నాయకత్వమే. ఎప్పుడైతే కేసీఆర్ గారు పక్కకు తొలగించారో కథ కుట్రలు మొదలవుతున్నాయి. చూడండి, ఎక్కడొక్కడో వస్తూ ఉన్నారు. ఇలా గతంలో కేసీఆర్ని చూసి భయపడి తెలంగాణ అస్తిత్వాన్ని మనం ఏం చేయలేము, కేసీఆర్ ఒక వాచ్ డాగ్ లాగా ఉన్నాడు, కేసీఆర్ మాత్రం దీన్ని కాపాడుతుందని చెప్పి ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరు రాలేడే? కేసీఆర్ వనరులు ఎప్పుడు నీటి వనరులు ఎందుకు దాడి జరగలే ఆ రోజు? ఇలా సెక్షన్ 3ని తీసుకొచ్చినండి కేసీఆర్ గారు. ఇలా 95% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేసినట్టు రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చినామండి. సెక్షన్ 3 తీసుకొచ్చి ఏదైతే పారుదల, ఏదైతే నీటి పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపు జరగాలని సెక్షన్ 3 తీసుకొచ్చినామండి. కేంద్రం మీద కొట్లాడి ఇన్ని అంశాలు మేము కాపాడుతూ ఉంటే ఇలా సెక్షన్ 3ని కుట్ర చేసే ప్రయత్నం కేఆర్ఎంపీ సార్ ఇలా అడుగుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి మొత్తం ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉండగా 50-60 సార్లు చక్కర్లు కొట్టారు. ఇలా గోదావరి జల కృష్ణా రివర్ బోర్డు మీద నీ యొక్క స్టాండ్ ఏంది? గోదావరి రివర్ బోర్డు ఏం తీసుకొచ్చినారు? సిడబ్ల్యూసీ దగ్గర ఏం అనుమతులు తీసుకొచ్చినారు? 30 నెలలు అవుతా ఉంది. ఒక్క ప్రాజెక్ట్ సంబంధించిన ఒక తట్టని మట్టి తీశారా? ఒక ఇటుక పెంచారా? ఇలా తెలంగాణ రైతాంగం ఏం చేసిర్రు? ఒక్క ఎకరానికన్నా నీరు ఇచ్చిర్రా? 30 నెలల్లో ఒక్క ఎకరాకు నీరు ఇచ్చిర్రా అని అడుగుతాను. ఇలా ఒక్క మిషన్, ఒక చెరువుని తవ్విర్రా? ఒక రిజర్వాయర్ కట్టిర్రా? లేకపోతే ఒక కాలువని తవ్విర్రా? ఏం చేసిర్రు రేవంత్ రెడ్డి గారు? ఈ 30 నెలల్లో చేసిన అప్పులు మాత్రం గట్టిగా చేశాడు, అప్పులు చేశాడు. అదేవిధంగా అలా నలుగురు అన్నదమ్ములు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుందండి. రైతాంగము, యువకులు, మహిళలు, సబ్బండ వర్గాల పైనకి ఇబ్బంది జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కాంట్రాక్టుల పేరుతోటి, నిధుల పేరుతోటి, నియామకాల పేరుతోటి పెద్ద ఎత్తున జేబులు నింపుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. దీనిపైన ప్రజలు ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంది. మరో తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి గులాబీ జెండా శ్రీకారం చుట్టాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తాం. రైట్ అండి. థ్యాంక్ యూ అండి బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మొత్తం చూస్తున్నాగా ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలకు, ఖచ్చితంగా వేస్తున్నటువంటి అడుగులకు సంబంధించి కావచ్చు, లేకుంటే చేస్తున్నటువంటి పన్నాగాలకు కావచ్చు, ఖచ్చితంగా పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించి ఫైట్ చేస్తుంది. తెలంగాణ సమాజాన్ని కూడా మేల్కొల్పుతుంది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా నీటి వాటాల పైన, కాంగ్రెస్ సర్కార్ పైన అడగాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.